అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన పుడతారు అనేటటువంటి విషయాన్ని 700 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. కనుక మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కులానికో ఒక మతానికో దేవుడు అనేటటువంటి అపోహలో చాలా మంది జీవించేవారిగా ఉంటారు. ఒకప్పుడు నేను కూడా హైందవ కుటుంబం నుంచి రక్షించబడినటువంటి వ్యక్తినే. మా నాన్నగారు ప్రతి సంవత్సరం మాల వేసుకునేవారు. మా అమ్మగారు అయితే కనకదుర్గమ్మ పూజ చేస్తూ వచ్చేవారు. తలుపులంలోవా తర్వాత ఇంకా కొన్ని తీర్థయాత్రలకు వెళ్తూ వచ్చేవాళ్ళు. అయితే మరి నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికేది కాదనమాట. మనిషి ఎందుకు పుడుతున్నాడు, చనిపోయాక మనిషి ఎక్కడికి వెళ్తాడు, మనిషి యొక్క జీవితము ఏంటి అనేటటువంటి ప్రశ్నలు నాలో ఉంటా వచ్చేవి. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక సహోదరుడు, మా ఇంట్లో అద్దెకుంటున్నటువంటి నాగేశ్వరరావు గారు, ఆయన దేవుని మందిరం నన్ను తీసుకువెళ్ళడం జరుగుతూ వచ్చింది. అక్కడ వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా నా హృదయము మార్పు చెందింది. కనుక చాలామంది క్రైస్తవ్యాన్ని ఏమనుకుంటారు అంటే, ఇది ఒక మతం అనుకుంటారు. ఏమనుకుంటారండి? మతం అనుకుంటారు అన్నమాట. మతం అంటే మనిషి యొక్క మస్తిష్కం నుంచి వచ్చిందంట. మానవుని యొక్క తలంపులను బట్టి, మానవుని యొక్క ఉద్దేశం బట్టి మతాలు పుట్టినాయి అంట. కానీ ఇది మతం కాదు. కానీ క్రైస్తవ్యం అనేది ఏంటి? మార్గం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాలేదని యేసు ప్రభువారు చెప్తా వచ్చాను. కనుక ఈ విషయాలను నేను వింటూ వచ్చాను. కనుక ప్రభు యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా నేను పాపిని అనే విషయాన్ని ఒప్పింపజేసింది దేవుని యొక్క వాక్యం అన్నమాట. దేవుని యొక్క వాక్యమే మానవుని యొక్క జీవితాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది అన్నమాట. దేవుని వాక్యమే మానవుని యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఇంక వేరే వేరే ప్రక్రియలు కానీ వేరే వేరే పరిస్థితులు కానీ మానవుని యొక్క జీవితాన్ని మార్చవు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలని నిలబడిన నేను కూడా చాలా దురలవాట్లకు లోనైపోయినటువంటి వాడిని. కైని తినేవాడిని, మాణిక్యం తినేవాడిని. తర్వాత మరి తెల్లవారులు కూర్చుని పేకాట ఆడేవాడిని. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నా భార్య తిట్టుకునేది అనమాట. ఇలాంటి భర్త నాకు ఎందుకు ఇచ్చావు అన్నట్లుగా అంటున్నప్పుడు నేను ప్రభువులకి ఇంకా పూర్తిగా రాలేదు. మందిరానికి వెళ్తా వచ్చేవాడు. కానీ ఈ చెడు అలవాట్లు అనేవి నన్ను వెంబడిస్తా వచ్చేవి. నన్ను అవి బానిసగా చేసుకుని అవి చేయడానికి నన్ను ముందుకు నడిపించుకుంటా వచ్చేవి. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యము నాతో మాట్లాడడం ద్వారా నేను పాపిని అని ఒప్పుకోవడము జరుగుతూ వచ్చింది. కనుక ఇప్పుడు నేను చెప్పే మాటలు కానీ, ఇంతవరకు కూడా బ్రదర్స్ చెప్పినటువంటి మాటలు కానీ, ఇంకా దేవుని సేవకులు చెప్పే మాటలు కానీ, లేకపోతే ఇక్కడ మందిరం పెట్టి ఎంతో భారభరితంగా ఎస్తేరి గారు ఇక్కడ పరిచయం చేయడం గల కారణం ఏంటి అంటే, మనుషులను మతంలోకి తీసుకురావడానికి మాత్రము కాదనమాట. ఒకవేళ వాళ్ళు మతం చెప్తా ఉంటే మీరు ఎవరు దేవుని మందిరానికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే మాటలు దేవుని మందిరానికి తీసుకొచ్చి వాళ్ళకి చెప్పే మాటలు ఏంటంటే, మార్గం గురించి మేము చెప్తాము. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మానవుని యొక్క జీవితం ఎంత విప్లవాత్మకంగా మారుతుందో, మానవుని యొక్క జీవితం అనేక మందికి మాదిరికరంగా ఎలాగో దేవుడు తీర్చిదిద్దుతాడో ఆ విషయాలు మాత్రమే బోధించబడతాయి అన్నమాట. మనం చూస్తే ఇందాక అన్న కూడా గుర్తు చేస్తారు క్రిస్మస్ గురించి. చాలా చోట్ల యూత్ క్రిస్మస్ జరుగుతుంది, చిన్నపిల్లల క్రిస్మస్ జరుగుతుంది, యవనస్తుల క్రిస్మస్ జరుగుతుంది, ఇంకా మహిళల క్రిస్మస్ కూడా. ఈ నెల అంతా కూడా చెప్పండి క్రిస్మస్ క్రిస్మస్ అంటానే ఉంటారు. కానీ నిజమైనటువంటి మారు మనసు లేకుండా, నిజమైనటువంటి పాప క్షమాపణ అనుభవం లేకుండా ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఉపకారము లేదు. అందుకే మనం మీరు చూసినప్పుడు మత్తయి సువార్త 1:21 ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కనుక మనం చూస్తా ఉన్నాము
మరి కన్యక గర్భవతి అవడం అనేది అసాధారణమైన విషయం అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కన్యక గర్భాన్ని పుడతారన్న విషయాన్ని ఇందాక మీకు గుర్తు చేస్తాను. 700 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో సేమ్ అదే వచనం అక్కడ రాయబడుతుంది అనమాట. అక్కడ 700 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించడము జరుగుతూ